హలో అందరికీ. చల్లగా వర్షం పడుతుందండి. వేడిగా ఏదైనా తిందామా అంటే ఏమీ లేదు. అప్పుడు చిన్ని బుర్రకి చిట్టి ఆలోచన అయితే వచ్చిందండి. వేడివేడిగా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుందామా? ముందుగా ఆనియన్, క్యాప్సికమ్, క్యారెట్, కరివేపాకు చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. నెక్స్ట్ 3 ఎగ్స్‌ను బ్రేక్ చేసుకొని బాగా మిక్స్ చేసి పెట్టుకుందాం. నేను చేసే ఫుడ్ ఫాస్ట్‌గా అయిపోవాలి, ఫుల్‌గా తినేయాలన్న మైండ్ సెట్ అండి నాదైతే. పాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్నటువంటి వెజిటేబుల్స్‌ని వేసేసుకోవాలండి. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. వెజ్జీస్ 75% కుక్ అయిన తర్వాత మనం బాయిల్ చేసుకున్న రైస్‌ను వేసుకోవాలి. నెక్స్ట్ సోయా సాస్, తగినంత చిల్లీ పౌడర్, లైట్‌గా ధనియా పౌడర్, నెక్స్ట్ గరం మసాలా పౌడర్, ఇక మిరియాల పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి ఎగ్‌ను వేసుకోవాలండి. నెక్స్ట్ కంప్లీట్‌గా కలుపుకున్న తరువాత ప్లేట్‌లో సర్వ్ చేసుకోవాలండి. చాలా ఈజీ, చాలా టేస్టీగా స్ట్రీట్ సైడ్ ఫుడ్ లాగా టేస్టీగా ఉంటుందండి. సబ్స్క్రైబ్ ఫ్రమ్